ఈ నెల 17న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సలీం తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఏపీఎం ఎస్ఆర్యు సభ్యులు చలో విజయవాడ పోస్టర్లను ఆవిష్కరించారు. లేబర్ కోడ్స్ కారణంగా ఏపీఎం ఎస్ఆర్యుల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, ఈ నేపథ్యంలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే డిమాండ్తో విజయవాడలో ధర్నా చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జయప్రదం చేయండి. ఆగస్టు 17 చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఆగస్టు 17 చలో విజయవాడ కార్యక్రమాన్ని కాపాడాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ హక్కులను కాపాడాలి. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఉండే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టాన్ని పటిష్టపరచాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉండే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టాన్ని పటిష్టపరచాలి. మెడికల్ నిర్దిష్టమైన పని విధానాలు అమలు చేయాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయించుకొని ఇవ్వాలి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మేము మెడికల్ రిప్రజెంటేటివ్గా రాష్ట్ర వ్యాప్త ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సేల్స్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ అలాగే ఎఫ్ఎంఆర్ఏఐ. దీనిలో భాగంగా మేము 4 ప్రధానమైన డిమాండ్లని గవర్నమెంట్ ముందర ఉంచుతున్నాం. అవి ఏంటంటే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ హక్కులను చట్టబద్ధం చేసి పరిరక్షించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కి నిర్దిష్టమైన పని విధానాలను స్టాట్యూటరీ వర్కింగ్ కండిషన్స్ కల్పించాలని, అలాగే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ రంగంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని బలవంతంగా తీసుకొస్తున్నారు. ఆ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని రద్దు చేయాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మా రిప్రజెంటేటివ్స్ని ఎంట్రీనే బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ని ఎత్తివేయాలని, అదేవిధంగా మా మెడికల్ రిప్రజెంటేటివ్స్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ని హైలీ స్కిల్స్ ఎంప్లాయీగా గుర్తించి 35,580 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ప్రత్యేకమైన డిమాండ్లని మేము గవర్నమెంట్ మీద ముందులు ఉంచుతూ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆగస్టు 17 విజయవాడ. అందులో భాగంగా మేము గుంటూరు నగరం నుంచి 300 నుంచి 500 మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మేము 10,000 మంది ఉన్నాము. అందులో 1000 మందితో అక్కడ ధర్నా చేయబోతున్నాము. దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు మిత్రులు. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరఫున 17 ఆగస్టు సోమవారం రోజు చలో విజయవాడ కార్యక్రమానికి మేము పిలుపునిచ్చాం. ఈ చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్గా గుర్తించి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి కనీస వేతనం 35,530 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మినిమం వేజెస్ అనేది ఈ రాష్ట్రంలో డిక్లేర్ చేసి 2 దశాబ్దాలు గడిచిపోయినటువంటి పరిస్థితి. మినిమం వేజెస్ ఏ రంగంలో కూడా నిర్ణయించడం జరగలేదు. కాబట్టి పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటకలో మినిమం వేజెస్ నిర్ణయించడం జరిగింది. వాటి ప్రకారంగా మన రాష్ట్రంలో కూడా మినిమం వేజెస్ డిక్లేర్ చేయాలని, ఆ మినిమం వేజెస్ డిక్లేర్ చేసే క్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్గా గుర్తించి, ఎందుకంటే మేము అందరం చాలా చదువుకున్న వాళ్ళము, డిగ్రీస్ కంప్లీట్ అయిన వాళ్ళము. మేము చేయాల్సినటువంటి జాబ్ మార్కెటింగ్తో పాటు కంప్యూటర్ స్కిల్స్ అన్నీ నేర్చుకొని కంప్యూటర్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. అట్లాగే డాక్టర్స్కి ఆ ప్రోడక్ట్స్ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మమ్మల్ని హైలీ స్కిల్డ్గా గుర్తించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి లేఖ కూడా ఇవ్వడం జరిగింది. వారు మీటింగ్ అరేంజ్ చేసి దాని మీద సానుకూలంగా స్పందన తెలుపుతా ఉన్నారు. కానీ ఇంతవరకు స్పందన తెలపనటువంటి విషయం. కాబట్టి వారికి ప్రెస్ మీట్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు మినిమం వేజెస్ నిర్ధారించి మెడికల్ రిప్రజెంటేటివ్స్ని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్గా గుర్తించి వెంటనే మాకు కనీస వేతనం 35,530 రూపాయలు డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే రేపు జరగబోయేటటువంటి చలో విజయవాడ కార్యక్రమానికి ప్రజా మద్దతు కూడా కావాలని చెప్పేసి మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా మేము ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసాం. మెడికల్ మందుల పరికరాలపై GSTని ఎత్తివేయాలని చెప్పేసి మేము చేసిన పోరాటం వల్లనే ఈరోజు మందుల మీద GSTని 18%, 28% నుంచి తగ్గించి కేవలం 5%కి తీసుకొచ్చినటువంటి సందర్భం. అటువంటి ఇది ఆ 5% కూడా తీసేసి మందుల పరికరాల మీద ఎటువంటి GST లేకుండా ఉండాలని కూడా మేము మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.